మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఊరు మరలా వాక్యం చెప్పడానికి వస్తే ఒక ఉన్నతమైన అధికారి, ఒక పెద్ద వ్యాపారవేత్త ఆయన ఎదురుకొచ్చి నిలబడ్డాడు. ఈయన ఎవరోలే అనుకుంటుంటే ఆయన వచ్చి ఆయనకు వందనాలు చెప్పి కాళ్ళమే పడి వందనాలు చెప్తూ, అయ్యా ఇదిగో ఎవరు నా కాళ్ళమే పడుతుంటే అన్నాడంట, నేనండి ఫలానా కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఫలానా రూమ్లో దిగినప్పుడు నేను మీకు రూమ్ బాయ్గా ఉన్నాను కదా, ఆ రోజున మీరు నాకు ఒక మాట చెప్పారు, ఇదే ఊర్లో ఉండు దేవుడు నేను హెచ్చిస్తాడని. ఎక్కడ హోటల్లో నేను బాయ్గా చేశానో అదే స్థలంలో నుంచి నేను ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాను. బడ్డీ కొట్లకు చిన్న బండి మీద టిఫిన్ వ్యాపారం మొదలుపెట్టాను. అది అంచెలంచెలుగా మారి ఒక హోటల్గా మార్చబడింది. అంచెలంచెలుగా మార్చబడి ఒక క్యాటరింగ్గా మార్చబడింది. అంచెలంచెలుగా మార్చబడి ఇదిగో ఈ రోజున ఆ హోటల్ పేరుని పెట్టాను తెలుసా, బ్లెస్సింగ్ క్యాటరింగ్ అనే పేరు పెట్టాను. దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే, ఎవరి దగ్గరికి క్యాటరింగ్ వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే, ఎవరి దగ్గరికి ఏది సప్లై చేయబడాలని ఇక్కడి నుంచే దేవుడు అలా అభివృద్ధి పరిచాడండి. ఎక్కడ నేను నష్టపోయానో, ఎక్కడ చనిపోవాలనుకున్నానో, ఎక్కడ నేను ఈ ఊరు వదిలి పారిపోవాలనుకున్నానో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా హృదయ వాంఛను తీర్చాడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా పరిస్థితిని మార్చాడు అని సాక్ష్యం చెప్తూ ఉంటుంటే, ఈ సాక్ష్యం ఇక్కడితో కాదయ్యా అని చెప్పి మోహన్ సి లాజరస్ గారు అతన్ని తీసుకుని వెళ్ళి ఆ వీడియో అతను చెప్పే సాక్ష్యం రికార్డింగ్ చేసి టీవీలో కూడా వదిలాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఏ సమస్యతో ఉన్నా, ఎటో వెళ్ళిపోవాలి, ఏదో అయిపోవాలి, ఏదో చేసుకోవాలనుకున్న కలవరాలతో ఉన్నా మీ హృదయ వాంఛలను దేవుడు తీర్చబోతున్నాడు. మీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. మీ అంతరంగాన్ని దేవుడు శుద్ధీకరించబోతున్నాడు. దేవునికి స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తిగా నీవు మార్చబడగలిగితే నీ మనసులో ఉన్నటువంటి బాధ, కలవరం ఏదైనా కావచ్చు, దానంతటిని దేవుడు తొలగింపజేసి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభువు దయచేయునుగాక. ఆయన సన్నిధికి వస్తే మనకు న్యాయం తీరుస్తాడు. ఆయన సన్నిధికి వస్తే మన ప్రతి అవసరతలు తీరుస్తాడు. ఆయన సన్నిధికి వస్తే మన హృదయ వాంఛలను తీరుస్తాడు.